తిరుపతి జిల్లా రేణిగుంట జాయింట్ సబ్ రిజిస్టర్ శోభారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజల నుండి స్టాంపుల విక్రయం, ఎన్కంబర్ సర్టిఫికేట్లు జమ చేయకపోవడంపై వేటు విధించింది. అక్షరాల 21,53,110 రూపాయలు ప్రభుత్వ ఖజానా చెల్లించకపోవడంతో సస్పెన్షన్ చేశారు. స్థానికంగా ఉన్న కొందరు డాక్యుమెంట్ రైటర్లు సహాయ సహకారాలతో ఈ స్కామ్ కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇన్ని రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి అండతో భారీ స్కామ్ కి తెరలేపింది. ప్రభుత్వం మారడంతో ఆమె అవినీతి భాగోతం బట్టబయలైంది. రేణిగుంట సబ్ రిజిస్టర్ శోభారాణిపై అయితే వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. ఫోన్లో గిరి. ఏదైతే రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ స్కామ్ అయితే బయటపడింది. ఏదైతే స్టాంపు అమ్ముకుంటూ కూడా సొమ్ము చేస్తున్నట్టు 21,53,110 రూపాయలు స్వాహా చేసినట్టు కూడా సరే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతో రెచ్చిపోతున్న ఈ శోభారాన్ని ప్రభుత్వం మారడంతో కూడా సరే కలవలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వైసీపీ నేతల అనుకూల వర్గంగా ఉన్నట్టు ఉన్నతాధికారులతో విషయం ఇన్ని రోజులు బయటకు పోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చిన్నపాటి విచారంతో ముగించడానికి కూడా సరే ₹1 దీన్ని కుదించినట్టుగా సమాచారం. ఏదైతే స్టాంపులు ఏదైనా రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరు వచ్చినా సరే అక్కడ లక్షల్లో డీల్ చేస్తున్నట్టు కూడా సరే మనకు వచ్చిన సమాచారం అయితే నామమాత్రం విచారంతో సరిపెట్టడానికి కూడా సరే సన్నాహాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే రంగంలో దిగిన వైసీపీ నాయకులు అనుకున్న అధికారులు గతంలో ఉన్నట్టు వారు కూడా సరే వీళ్ళకి అండదండల్లో పుష్కలంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. వందల సంఖ్యలో వివాదాల రిజిస్ట్రేషన్ జరిగినట్టు కూడా సరే సమాచారం. అయితే రెండేళ్లకు పైగా కూడా సరే సంబంధించిన బ్యాంకులో జమ చేయడానికి కూడా వసూలు కూడా సరే జమ చేయని పరిస్థితి సబ్ రిజిస్టర్ ఉన్నటువంటి బుద్ధిపై ఆరోపణలు కొనసాగుతున్న పరిస్థితి. బ్యాంకులో సొమ్ములు సొంతంగా వాడుకొని కట్టలేదనేసి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి. 5 సంవత్సరాల్లో వస్తే పెద్ద ఎత్తున ఏదైతే సంతృష్టి అయితే రేణిగుంట సంతృష్టి కార్యాలపైన అవకాశాలు జరుగుతున్నాయి. భారీ మొత్తంలో అయితే 5 చిన్నపాటి సైజు ప్రాజెక్టు చేశారు కానీ పెద్ద స్థాయిలో వాళ్ళు లంచం అడుగుతున్నాయని ఎన్నోసార్లు ఆరోపించినప్పుడు సరే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో కూడా సరే అవి కప్పిపుచ్చుకున్న పరిస్థితి. అంటే ఎట్టకేలకు ప్రభుత్వం మారడంతో కూడా సరే వివాదం ఇప్పుడు బయటికి వచ్చిస్తున్న పరిస్థితి కోసం రేణుగుంట కార్యాలయం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గిరి.